హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో సండేదండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే గణేష్ని తయారు చేస్తున్నాము క్లేతో. కలర్స్ క్లే ఉంటుంది కదండి, దాంతో. సో సండే వర్క్ ఇచ్చారనమాట వీళ్ళకి యాక్టివిటీ. సో కలర్స్ క్లే కానీ ఆర్ వెడ్జీస్తో కానీ మనం గణేష్ని చేసి స్కూల్లో సబ్మిట్ చేయాలి. మండే, ట్యూస్డే సెలబ్రేషన్స్ ఉంటాయి అనమాట. అంటే వినాయక చవితి సెలబ్రేషన్స్, ప్రీ వినాయక చవితి సెలబ్రేషన్స్. సో దానికోసం తనకి యాక్టివిటీ ఇచ్చాము. సో తనకి నేను ఎలా చేయాలనేది చెప్తా ఉంటాను అనమాట. తను తయారు చేస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. సో తనకి కలర్ కాంబినేషన్స్ కూడా చెప్తున్నాను అనమాట. అంటే కాంట్రాస్ట్ కలర్స్ ఉంటే అప్పుడు కొంచెం హైలైట్గా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకోనన్నా, గ్రీన్కి ఆరెంజ్ ఆర్ రెడ్ ఆర్ ఎనీథింగ్ విచ్ అపోజిట్ టు దట్ గ్రీన్ కలర్ అనమాట. సో అందుకని తనకి చెప్తున్నాను. ఫస్ట్ చిన్న సైజ్ చేసింది, తర్వాత అలా కాదు ఆ సర్కిల్కి తగ్గట్టు పెద్ద సైజ్ చేయాలని చెప్పాను. ఆ సర్కిల్ చేసేటప్పుడు కింద మనం ఒక అట్ట పెట్టుకోవాలండి, అంటే అది నిలబట్టడం కోసం గట్టిగా. సో అందుకని అట్ట పైన మేము క్లే పెట్టించామన్నమాట. ఫస్ట్ది స్టాండ్ లాగా. ఫస్ట్ తనకి యూట్యూబ్లో చూడమని చెప్తాము, తనకి ఏదైనా ఐడియా వస్తుందేమోనని. మ్యాక్సిమం తను ట్రై చేస్తుంది, తనకు అర్థం కాకపోతే మమ్మల్ని అడుగుతుంది అనమాట. ఇక్కడ నేను ఒక సర్కిల్ బాల్ చేయమన్నాను అనమాట. ఎందుకంటే స్టమక్కి కావాలి కదా. సో ఫస్ట్ ఆరెంజ్ దానికి తగ్గట్టు ఒక సర్కిల్ లాగా చేయాలమ్మా అని చెప్పాను. చూసారు కదా, 2 సర్కిల్స్ ఫామ్ చేసింది, ఒకటి బిగ్ వన్ అండ్ ఒకటి స్మాల్ వన్. ఈ రెండు నిలబట్టడం కోసం మేము స్టిక్ యూస్ చేసామండి. ఎందుకంటే క్లే ఎండిపోతుంది అనమాట. సో అందుకని, అంటే ఒక 1 or 2 hours అది ఎండిపోతుంది, ఊడిపోయిద్దేమోనని మేము ఒక చిన్న పుల్ల, అగరబత్తి పుల్ల ఉంటుంది కదా, అది పెట్టి దానిపైన 2 balls అటాచ్ చేసాము. ఆ ఆరెంజ్ దానికి కూడా మధ్య మధ్యలో ఒక స్టిక్తో అలా ఉట్టిన గీతలు గీసాం అనమాట, నీట్గా కనిపిస్తుందని. నెక్స్ట్ తొండం ఇవన్నీ తనకే చెప్పి చేయించాను. ఇది యాక్చువల్గా కిరీటం కదా, సో కిరీటం లాగా కూడా పెట్టాలని ఒకేసారి 2 కలర్స్ తీసుకొని అరేంజ్ చేసి అప్పుడు అతికిచ్చామన్నమాట. చూసారు కదా, స్టిక్తో ఇలా లైన్స్ లాగా పెడుతున్నాము, గీతలు గీస్తూ. సో కిరీటం లాగా బాగుంటుంది అని, ప్లెయిన్గా ఉంటే బాగోదు కదా. సో అందుకని ఇట్లా మేము అరేంజ్ చేసామన్నమాట. సో తనకు కూడా ఐడియా వస్తుందని నేను అన్నీ చేసి చూపిస్తూ పెడుతున్నాను. సో చూడండి, అన్నీ నిలబట్టడం కోసం స్టిక్ కూడా యూస్ చేస్తున్నాను. చిన్న చిన్న స్టిక్స్ అండి, చాలా చిన్న పుల్లలు, దానికి తగ్గట్టే పెడుతున్నాం అనమాట. సో చూసారు కదా, ఇలా పెట్టాము. ఆల్రెడీ ఇయర్స్ మేము చేసేసాము. మనం జీడిపప్పు షేప్లో చెవుల్ని తయారు చేసి పెట్టాలన్నమాట. సో ఇది కొంచెం ప్లెయిన్గా ఉందని మళ్ళీ దానికి మేము కొంచెం డెకరేట్ చేయాలనుకున్నాము. తర్వాత నేను లడ్డూలా మిగిలిపోయిన క్లే కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ మేము కుడుములాగా చేసి బాల్స్ లాగా పెట్టాము. అండ్ నెక్స్ట్ ర్యాట్ కూడా చేయాలి కదండి. సో ర్యాట్కి కూడా నేను చేసి పెట్టాను అనమాట, చిన్న సైజు. ఇక్కడ ఒకటి జమ్కీలతో డెకరేట్ చేస్తున్నాం. మరీ ప్లెయిన్గా వినాయకుడు ప్లెయిన్గా కనిపిస్తున్నారని కిరీటానికి, ఇయర్స్కి అన్నిటికీ సైడ్ ఓట్ని గుచ్చి పెట్టామన్నమాట. కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది, బ్రైట్గా కనిపిస్తుందని. యాక్చువల్గా అయితే చాలా బాగా వచ్చింది అంత చిన్న సైజులో. దీన్ని ఇంకా మేము చాలా బాగా చేసాము, లాస్ట్కి చూపిస్తాను మేము. అంటే ఇలా ఇస్తే యూనిక్గా కనపడదు కదా, ప్రతి వాళ్ళు ఇలాగే చేస్తారు, ఎవరైనా అలాగే చేస్తారులేండి, చిన్నపిల్లలు కాబట్టి. సో దానికి మనం ఇంకొంచెం ఐడియాస్ ఇవ్వాలని నేను ఇంకొంచెం బాగా చేశాను లాస్ట్కి. చిన్న ర్యాట్ చూసారు కదా, ర్యాట్ కూడా ఎల్లో షేప్ది కాంట్రాస్ట్ది పెట్టి ఐగా ఒక చెంకి పెట్టామన్నమాట కన్నుకి. సో చూడండి, సో ఇలా కుడుములు, ఎలుక వాహనం కాబట్టి ఎలుక అన్నీ పెట్టి చిన్న వినాయకుడిని చేసి చూపించాము. ఋషికి అన్నీ చూపించామన్నమాట. నెక్స్ట్ తను బొట్టు గుర్తు చేసింది, అది గుర్తు చేస్తుందా లేదా అనుకున్నాను. బొట్టు కూడా గుర్తు చేసిందండి. ఐ బాల్స్లో కూడా బ్లాక్ కలర్ పెట్టమంది. సో ఇలా చెప్పాను కదా, మనం చేసే కొద్దీ పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుందన్నమాట. సో ఈ లైన్స్ పెట్టడానికి నేను వైట్నర్ యూస్ చేసుకున్నాను. అంటే దేవుడు బొట్టు పెట్టడానికి వైట్నర్ యూస్ చేశాను అనమాట. సో చూడండి ఎంత సింపుల్గా నీట్గా అయిపోతుంది. పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట ఇలాంటివి చేయటం వల్ల. వాళ్ళకు కూడా ఒక మెమరీ, మనం పక్కన కూర్చొని చేయించడం అనేది. మా పాప ఏదైనా యాక్టివిటీ వచ్చింది అంటే ఫస్ట్ నన్నే అడిగిద్ది. పైగా నేను చాలా ఫాస్ట్గా చేసేస్తాను ఏ వర్క్ అయినా సరే. ఇది జస్ట్ 1/2 hourలో చేసేసాను, 1/2 hour కూడా పట్టలేదు నాకు. ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్గా చేస్తాను నేను, కొంచెం వర్క్స్ చాలా ఫాస్ట్గా చేస్తానండి. సో తను ఎక్కువ నా దగ్గరికి వచ్చి అడుగుద్దమ్మా హెల్ప్ చేయి అట్లా ఇట్లా అని. సో ఫస్ట్ నేను అడిగిన వెంటనే హెల్ప్ చేయను. ఎందుకు అంటే వాళ్ళు ట్రై చేయకుండా మనం హెల్ప్ చేస్తే వాళ్ళ క్రియేటివిటీ కానీ ట్రైయింగ్ అనేది చేత కాదు. సో అందుకని ఫస్ట్ తనని ట్రై చేయమన్నాను. తనకి రాకపోతే నన్ను హెల్ప్ అడగమంటాను ప్రతిసారి.
సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇది నేను టీవీ కబోర్డ్ దగ్గర పెట్టి చేశానమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్కి మేము ఒక్కటే ఇస్తే బాగోదని చెప్పాను కదా, ఒక చిన్న కార్డ్బోర్డ్ పైన చార్ట్ అంతా అతికిచ్చి నేను వెనకాల కిరీటం లాగా కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా అరేంజ్ చేసి అతికిచ్చి పెట్టాను, రాశాను. వెనక దాని మీద అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ అని చూడండి, వినాయక చవితి సెలబ్రేషన్స్. అండ్ ఆ వెనకాల ఆర్చ్ కూడా కొంచెం చెమ్కీలు అతికిచ్చాను అనమాట, కలర్ఫుల్గా ఉంటుందని. అండ్ వినాయకుడు పక్కన కూడా కొన్ని స్టార్స్ నా దగ్గర ఉంటే అది సైడ్ బార్డర్ లాగా కూడా ఊరికనే అతికించాము. అండ్ ఆ స్కూల్ గురించి కూడా రాసి పెట్టానమాట. అంటే ఆ స్కూల్ ఏంటి, ప్రీ సెలబ్రేషన్స్ అది అని రాసి కొంచెం హైలైట్ చేయటం కోసం అలా పెట్టాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ నేను ఇంకా ఆఫ్టర్ కొంచెం క్లే మిగిలిపోయింది. సో తను ఒక చార్ట్ కట్ చేసుకొని సైడ్ బార్డర్ది కట్ చేసుకొని మధ్యలో ఇలా మిగిలిపోయిన దాంతో ఇలా క్రియేట్ చేసిందండి. చెప్పాను కదండి, పిల్లల్లో క్రియేటివిటీ ఉంటుంది, మనం ఆ ఫ్రీడమ్ టైం కూడా ఇవ్వాలి, వాళ్ళని వదిలేయాలన్నమాట, వాళ్ళే క్రియేట్ చేసి. లేదా నేను ఒక టైం ఇస్తాను జనరల్గా. సో ఇది నీకు ఇచ్చేవి బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ లాగా కొన్ని థింగ్స్ ఇస్తాను, ఆ థింగ్స్తో నాకు ఏదైనా చేసి చూపించాలని కూడా చెప్తాను. మా పాప అది చేసి చూపిస్తుంది. ఇక్కడ దీపాలు ఉన్నాయి కదా, ఆ దీపాలు పాప మా ఋషియే చేసింది, నేనైతే ఐడియా ఇవ్వలేదండి. తనే కట్ చేసి క్రియేట్ చేసి అతికిచ్చింది అనమాట. ఇలా చేయాలి మమ్మీ, దీపంలాగా బాగుంటుంది అని ఫ్రంట్ నుంచి పెట్టి వీడియో తీసి పెట్టమంది. సో ఇదిగో ఇట్లా ఎండ్ వినాయకుడిని ఇలా చేసాం మేము, కొంచెం యూనిక్గా ఉంటుందని, తనకు కూడా మంచి పేరు వస్తుంది కదా, సో అందుకని అలా చేసామన్నమాట. చూసారు కదా, ఈ మధ్యలో ల్యాంప్స్లోంచి స్వామిని తీసాం మేము వీడియో. చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా. సో పిల్లలకి మనం ఎప్పుడు మనం హెల్ప్ చేయాలి. సో అట్ లాస్ట్ ఇది ఎండ్ అనమాట. ఇలా మేము తయారు చేసి స్కూల్లో సబ్మిట్ చేస్తున్నాము. సో మండే సబ్మిట్ చేయాలి. తన చేత అన్నీ చేయించి మళ్ళీ తన చేత అన్నీ సర్దించేస్తాను. వాళ్ళకి ఆ వర్క్ కూడా తెలియాలి, ఎంత పని ఉంటుంది అనేది కూడా. ఋషి మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తుందండి నాకు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజుకి ఇదేనండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. కింద చార్ట్ మీద ఇలా రాసామండి, అంటే గణేష్ ఒక మెసేజ్ ఇస్తున్నట్టు సేయింగ్ అనమాట.